నీ భవిష్యత్తు నీ చేతిలో ఉన్నది. నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటే అలా దొరుకుతాడు. నువ్వు ఎలా దేవుని కొరకు నిలబడాలి అని అనుకుంటే, నువ్వు ఎలా కోరుకుంటే దేవుడు నీకు అట్లాంటిది ఇస్తాడు. నీ జీవిత భాగస్వామి కొరకు నువ్వు ఎదిగావు, నువ్వు పెరిగావు, ఆ ఏజ్కి రావాలి, ఆ మెచ్యూరిటీలోకి రావాలి, నువ్వు ఒక అండర్స్టాండింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు నీకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ని ఇచ్చి జతపరుస్తాడు. ఆ లైఫ్ పార్ట్నర్ నీకు దొరకక కంటే ముందు నీకు ఫస్ట్ దేవుడు ఉండాలి నీ జీవితానికి. దేవుడు నీ జీవితానికి దొరకాలి. దేవుడు నీ జీవితానికి ఆధారమై ఉండాలి. దేవుడు నీ జీవితాన్ని నడిపించే విధంగా ఉండాలి. నీకు కాబోయే లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలని నీకంటే ముందుగా నడిపిస్తూ ఉంటాడు, మార్గమును సరళము చేస్తూ ఉంటాడు. సో గెట్టింగ్ మ్యారీడ్ ఈజ్ కొంతమంది మా ఇష్ట ప్రకారం, దాని తర్వాత దేవుని చిత్తం. ఆ దేవుని చిత్తం ఉందా లేదా అని కనుక్కునేది లేదు. నాకు నచ్చింది, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్ అదే, గుడ్ లుక్స్, గుడ్ బ్యూటీ, ఫెయిర్ బ్యూటీ, చార్మింగ్, చూడడానికి మస్క్యులర్, జిమ్ బాడీ, 8 ప్యాక్ 6 ప్యాక్, వాట్ ఎవర్ ద ప్యాక్. పరిశుద్ధాత్మతో ఎంత సంబంధం కలిగి ఉన్నాడు. ఆయన మినిస్ట్రీ, తన మినిస్ట్రీ, ఆయన మినిస్ట్రీ, దేవుని పైన ఆశ ఉన్నదా, దేవునిలో ఎంత ఎదిగి ఉన్నది, ఆత్మలో ఎంత ఫలించి ఉన్నారు, ఎంత గట్టిగా ఉన్నారు, ఇవన్నీ ఏమి లేవు. ఈ మధ్య తల్లిదండ్రులు కూడా అలానే చూస్తున్నారు. మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, లక్షల కోట్ల ఆస్తులు ఉండాలి, ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో మంచి ఉద్యోగం చేయాలి, నెలకు 40,000 50,000 లక్ష రూపాయలు. ఇప్పుడైతే డిమాండ్ 1.5 to 2 లక్షలు. మీరు ఇద్దరు జతపరచబడక ముందే మీలో దేవుని యొక్క గుణలక్షణాలు ఉండాలి. ఒక ఫాదర్ హార్ట్ నీలో ఉండాలి, ఒక హస్బెండ్ హార్ట్ నీలో ఉండాలి, ఒక ప్రీస్ట్హుడ్ హార్ట్ నీలో ఉండాలి. మర్యాదలు లేని చోట, వాల్యూస్ లేని చోట సాతానుకు చోటు అవుతాయి. సాతాను వచ్చి కూర్చుంటాడు. కాబట్టి ఒకరినొకరు ఇద్దరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఇద్దరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరును తగ్గింపుతో ఇద్దరు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒకరు తగ్గి ముందుకు సాగిపోవాలి. అది గాడ్లీ రిలేషన్షిప్ అంటే.